బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేట అల్లర్ల అంశంపై వైసీపీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సాగుతోంది. నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసులు మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ నేత మర్రి రాజశేఖర్ ఆరోపించారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కౌంటింగ్లో పాల్గొనకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. వైసీపీ నేతలపై 307 కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, సీనియర్ న్యాయవాదిని హత్య కేసులలో నిందితుడిగా చేర్చారని రాజశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఓటు వేయడం కోసం వచ్చిన వ్యక్తిపై హత్య కేసులు నమోదు చేశారని, ఎమ్మెల్యే పైన తప్పుడు కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించారని చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. 77 ఉన్నటువంటి ఒక సీనియర్ న్యాయవాదిని ఆ కేసులో ముద్దాయిగా పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఓటు వేయడం కోసం పోలింగ్ బూత్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కాసేపు మాట్లాడటమే ఆయన చేసిన నేరం అంట. దానికి ఆయన మీద కూడా కేసు పెట్టి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. టీడీపీ అభ్యర్థులు రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన చర్యలు తీసుకోలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. నర్సరావుపేట పరిధిలో కౌంటింగ్ సక్రమంగా జరగడానికి చర్యలు తీసుకోవాలని కోరామని మర్రి రాజశేఖర్ అన్నారు. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని, కొత్త ఎస్పీ వచ్చిన పరిస్థితిలో మార్పు లేదని మర్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాంబులు, రాళ్లు తెచ్చిన వాళ్లపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, ఇరుపక్షాల వాదనలు ఏంటి, అధికారుల వెర్షన్ ఏంటి? నాగరాజ్, ప్రధానంగా పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారుల విచారణ నేపథ్యంలో ఎవరైతే గుర్తించడం జరిగిందో వాళ్ళందరిపైన ప్రస్తుతం కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 1500 మంది పైగా కూడా ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గాల్లో ఘర్షణల్లో చోటు చేసుకున్నటువంటి ఎవరైతే ఆ ఘర్షణల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి పోలీసులు అయితే వారికి నోటీసులు ఇస్తున్నారు, వారిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న సాయంత్రం సమయంలో కూడా అనేక మంది కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితులు అయితే పల్నాడు జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వెలుగులోకి వస్తున్నటువంటి అనేక వీడియోల ఆధారంగా కూడా కొన్ని కేసులను అయితే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మాత్రం పోలీసులకు సంబంధించినటువంటి వర్షన్ పైన మాత్రం ఇటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు అయితే ప్రతిరోజు కూడా ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. నిన్న మర్రి రాజశేఖర్ కూడా మాట్లాడుతూ పోలీసుల యొక్క ప్రవర్తన సరిగ్గా లేదనే విధంగా కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నర్సరావుపేట నియోజకవర్గంలో మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల యొక్క చర్యలు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ల పేరుతో మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏజెంట్లుగా నిలబడుతున్నటువంటి వాళ్ళని కూడా ఏజెంట్గా కూడా కౌంటింగ్ కేంద్రాలకు రానియకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వారిని ఆగిపోయే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారనే విధంగా కూడా మర్రి రాజశేఖర్ అయితే ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు అనేక మంది పైన కూడా 307 కేసులు కడుతున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యే ఇంటిపైన బాంబుల దాడి, అంటే పెట్రోల్ బాంబుల దాడి ఎవరైతే చేశారో వారికి సంబంధించినటువంటి వారిపైన ఇప్పటి వరకు అయితే చర్యలు లేవు. వాళ్ళంతా కూడా టీడీపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ బాబు ఇంటి నుంచి వచ్చినట్లు కూడా గుర్తించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే విధంగా కూడా ఆయన అయితే నేను ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా వైసీపీ నిన్న చేసినటువంటి ఆరోపణలు ఒకసారి పరిగణిస్తే ఇటు టీడీపీ కూడా పోలీసులపైన ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు పోలీసులు కావాలని చెప్పి ఆయన్ని అజ్ఞాతంలో ఉంచడం జరిగింది, ఆయన పైన చర్యలు తీసుకోలేదనే విధంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అనేక వీడియోలను రిలీజ్ చేస్తూ కాశ్ మహేష్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాశ్ మహేష్ రెడ్డి దగ్గరుండి
క్లియర్గా అనేక ఘర్షణల్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఎందుకు ఆయన పైన కేసులు నమోదు చేయలేదనే విధంగా టీడీపీ వర్షం కూడా వినిపిస్తున్నటువంటి మొత్తంగా మాత్రం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై పోలీసు అధికారులు కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అధికారులకు సంబంధించి నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరినీ కూడా మార్చివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్పీ స్థాయి అధికారిని కూడా చేంజ్ చేసి ప్రస్తుతం కొత్త ఎస్పీని కూడా రావడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా ఘర్షణలు లేకుండా కూడా క్లియర్గా కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే ఘర్షణలు పాల్పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తున్నప్పటికీ పోలీస్ అధికారుల పైన కావాలని చెప్పి ఈ ఆరోపణలు చేయడం ఏంటి అనే విధంగా కూడా వాళ్ళు ఇంటర్నల్గా కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ మాత్రం పూర్తి స్థాయిలో పోలీస్ అధికారుల పైన మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించినటువంటి అంశాలను అయితే వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే డిఎస్పీలను మార్చడం జరిగింది. ప్రస్తుతం నూతన ఎస్పీ మల్లికా ఖార్గే కూడా విధులు కూడా క్లియర్గా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఘర్షణల పైన ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా ఘర్షణలు జరిగినా లేకపోతే కౌంటింగ్ రోజు కనుక ఎవరన్నా అక్కడ అలజడులు సృష్టించాలనుకుంటే మాత్రం కంపల్సరీగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మాచర్ల నియోజకవర్గం కానీ గురజాల కానీ ఇటు నర్సాపేట మొత్తం కూడా పోలీసుల ఆహారాలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే డిఎస్పీ స్థాయి అధికారులే కాకుండా అడిషనల్ ఏఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10 నుంచి 12 మంది సీఏలతో మొత్తం ఆహార కాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అనేక అంశాలపైన ప్రస్తుతం కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అయితే నేతలు మాత్రం పోలీసులను టార్గెట్గా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి నిన్న నసరాపేటకు సంబంధించినటువంటి అంశంలో వైసీపీ చేసినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు పరిగణనలోకి తీసుకుంటారా, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి టీడీపీ శ్రేణులు ఏమన్నా కౌంటర్గా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.